ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువాడు ఏ రాతిని నిషేధించేదో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డు బండయు ఆయను. హల్లెలూయా. దేవుడు ఇక్కడ సెలవిస్తా ఉన్నటువంటి మాట, విశ్వాసము చేత దేవుణ్ణి వెతుకుతా ఉన్నటువంటి ప్రజలకి, విశ్వాసము చేత దేవుణ్ణి కనిపెడుతూ ఉన్నటువంటి ప్రజలకి దేవుడు అమూల్యమైనటువంటి వాడై ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. విశ్వసించని ప్రతి వానికి కూడా, దేవుని నమ్మకోకుండా ఇష్టానుసారంగా లోకంలో తిరుగుతున్నటువంటి ప్రతి వానికి కూడా ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట, ఇల్లు కట్టువానికి మూలకు ఏదైతే పనికిరాదు అనేసి బయలుపరచవేస్తా ఉన్నాడో, బయటికి విసిరేస్తా ఉన్నాడో అదే మూలకు తలరాయి అవుతా ఉంది. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో ఒకరు విశ్వాసము చేత దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నట్లయితే నిన్ను అందరూ కూడా విశ్వాసం చేత వారి అవిశ్వాసము చేత నిన్ను దూరపరుస్తూ ఉన్నట్లయితే, నిన్ను త్రోసి వేస్తూ ఉన్నట్లయితే, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ యొక్క రక్త సంబంధులు నిన్ను గేలి చేస్తూ ఉన్నట్లయితే దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట, మూలకు తలరాయి నువ్వే. హల్లెలూయా. నీవే మూలకు తలరాయివై ఆ కుటుంబాన్ని నిలిపేటువంటి వ్యక్తిగా, ఆ కుటుంబాన్ని రక్షణ మార్గంలోకి తెచ్చేటువంటి వ్యక్తిగా నిలబడబోతా ఉన్నావు. హల్లెలూయా. ఈరోజు దాన్ని బట్టి నువ్వు సంతోషించి దేవుని యందు ఉల్లసించమని ప్రార్థించమని నేను కోరుకుంటా ఉన్నానండి. హల్లెలూయా. ఈరోజు అట్టి అద్భుతమైనటువంటి దేవుని వాగ్దానం మనకిచ్చి ఉన్నాడు. ఇల్లు కట్టువాడు ఏదైతే నిషేధించి పక్కన వేస్తా ఉన్నాడో అదే మూలకు తలరాయి అవుతా ఉంది. ఈరోజు నీ పట్ల కూడా దేవుని నమ్మినామని నిన్ను శ్రమల పాలు చేస్తూ ఉన్నారేమో, ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారేమో, కన్నీటి చేత నిన్ను బాధ పెడతా ఉన్నారేమో. అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు విశ్వసించి దేవుణ్ణి చూసి దేవుని యందు నిలకడగా ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే దేవుడు నిన్నే మూలకి తలరాయిగా మార్చబోతా ఉన్నాడు. హల్లెలూయా. మీరు దావీదు పట్ల చూసినట్లయితే కన్నా, దావీదు చాలా చిన్నవాడు, తన అన్నలు చాలా బలాఢ్యులై ఉన్నారు, చాలా గొప్పవారై ఉన్నారు, చాలా అందముగా ఉన్నారు. అయితే వాళ్ళందరినీ కూడా వాళ్ళ తండ్రి చాలా ప్రేమిస్తూ ఉన్నాడు, యుద్ధాలకు పంపిస్తూ ఉన్నాడు. చిన్న కుమారుడైనటువంటి దావీదుని గొర్రెలకి పంపించి ఉన్నాడు. అయితే దేవుడు బలాఢ్యులను ఉండగా ఉన్నటువంటి ఆ 7గురిని చూడలేదు, కానీ ఎక్కడో గొర్రెలు కాసుకున్నటువంటి వ్యక్తిని పిలిపించండి, నేను అతన్ని అభిషేకిస్తూ ఉన్నాను అనేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా ఏ పరిస్థితుల మధ్య ఉన్నా, ఏ యొక్క బాధల మధ్య ఉన్నా దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. ఆ రోజు దావీదుని ఎలాగైతే అభిషేకించి దేవుడి కొరకు వాడుకున్నాడో ఈరోజు నిన్ను కూడా దేవుడు అభిషేకించి అనేకమైనటువంటి జనము కోసం వాడుకోబోతా ఉన్నాడు. హల్లెలూయా. అటు విశ్వాసము నీతో ఉన్నట్లయితే కన్నా దేవుని నిత్యము స్తుతించి దేవుని యందు నిలకడగా ఉండి నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీకు అట్టి అద్భుత కార్యములు నీకు దేవుడు జరిపించాలి అనేసి కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధాత్ముడానికి వందనాలు, స్తోత్రాలనైనా తండ్రి. మీరు అంటా ఉన్నారు నైనా తండ్రి, ఇల్లు కట్టువాడునైనా తండ్రి ఏ రాయినైతేనైనా తండ్రి నిషేధించునో ఆ రాయి మూలకు తలరాయి అవుతుంది అని నువ్వు వాక్యం సెలవిచ్చినటువంటి ప్రకారం నా ప్రభువా, ఈరోజు అనేక మందినైనా తండ్రి నేను నమ్మినటువంటి బిడ్డలు నా ప్రభువా, వారి కుటుంబాల చేత, వారి బంధువుల చేత, రక్త సంబంధముల చేత, స్నేహితుల చేత నా తండ్రి త్రోసివేయబడతా ఉంటుండగా ప్రభువా, పారివేయబడతా ఉంటుండగానైనా తండ్రి ఆ బిడ్డలందరినీ కూడా ప్రభు మూలకి తల రాయిగా చేసినైనా తండ్రి ఆ కుటుంబాలన్నిటికీ కూడా ప్రభు ఆశీర్వాదకరంగా మార్చమని మీరే సహాయం జరిగించమని యేసు పరిశుద్ధమైనటువంటి నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.